Welcome to the World United. Welcome to the World United. వెల్కమ్ టు ది వరల్డ్ యునైటెడ్. ఈరోజు ధ్యానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధ్యానం అంటే ఏమిటి, ధ్యానాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ధ్యానం పేరు మీద ఉన్న రకరకాల పద్ధతులు ఏంటి, వీటన్నిటి గురించి కొంత తెలుసుకుందాం. మొట్టమొదట మనం దేన్ని ధ్యానం కాదో డోంట్స్ ఆఫ్ ధ్యానం తెలుసుకుంటే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్, ధ్యానం అనేది ఒక ఎక్సర్సైజ్ కాదు. ధ్యానం అనేది ఒక రొటీన్ కాదు. ధ్యానం అనేది బాహ్యంగా చేసే రకరకాల అర్చనలు, రిచువల్స్ కావు. అసలు ధ్యానం అనేది చేసే పనే కాదు, అది క్రియ కాదు. ధ్యానం అన్నది మన మనోస్థితికి పెట్టిన ఒక పేరు. మనోస్థితి రకరకాలుగా మారుతుంటుంది ఒకే వ్యక్తిలో. రకరకాల వ్యక్తుల మనోస్థితులు మారుతుంటాయి. ఒకే వ్యక్తిలో కూడా రకరకాల మనోస్థితులు ఉంటాయి. సందర్భాన్ని బట్టి, సమస్యలను బట్టి, వాళ్ళ మానసిక ఎదుగుదలను బట్టి మనోస్థితి మారుతుంటుంది. మనోవికల్ప స్థితి, మనోస్థితి, ఆత్మిక స్థితి, ఈ మూడు వేరు. మనోవికల్ప స్థితి అంటే ఏంటి? డిస్టర్బ్డ్ మైండ్. రకరకాల మానసిక విన్యాసాలకు బానిసగా ఉండడమే మనోవికల్ప స్థితి అంటే. అంటే ఆందోళన చెందుతూ ఉండడం, భయానికి లోను కావడం, ఎప్పుడు యాంగ్షియస్గా ఉండడం, ఫ్రస్ట్రేషన్లో, డిప్రెషన్లో ఉండడం, నిద్రలేమితనంతో ఉండడం, అతిగా ఆలోచించడం, ఇవన్నీ రకరకాల మనోవికల్పాలు. మనోవికల్పాల నుంచి మనోస్థితికి తీసుకెళ్తుంది ధ్యానం. ఈ మనోస్థితిలో మన బ్రెయిన్ మ్యాపింగ్, బ్రెయిన్ వేవ్స్ అనేది ఈ పర్స్పెక్టివ్లో మనం ఆలోచిస్తే, ఆల్ఫా వేవ్స్ అంటే కామ్ స్టేట్, మైండ్ ఎప్పుడైతే కామ్గా ఉంటుందో ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ అంటాం. బీటా స్టేట్ అంటే ఎక్కువ మెంటల్ యాక్టివిటీ ఉన్నప్పుడు బీటా స్టేట్ అంటాం. డెల్టా స్టేట్ అంటే ఆల్ఫా స్టేట్ కంటే ఇంకా తక్కువ, 0 to 1 సైకిల్స్ పర్ సెకండ్. థీటా అంటే ఆల్మోస్ట్ 0. కామ్ మైండ్ అంటే 8 to 16 సైకిల్స్ పర్ సెకండ్ని ఆల్ఫా స్టేట్ అంటున్నాము, కామ్ స్టేట్ ఆఫ్ మైండ్. అంటే అర్లీ మార్నింగ్ మనం ఫ్రెష్గా లేస్తాం కదా, ఆ ఫ్రెష్నెస్ ఉన్నప్పుడు దాన్ని ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ అనుకోవచ్చు. వేక్ఫుల్ యాక్టివిటీలో మనం చేసే రకరకాల పనులు అన్నీ కూడా బీటా స్టేట్ ఆఫ్ యాక్టివిటీ. మెడిటేషన్లో డెల్టా స్టేట్ వెళ్తుంది. డీప్ స్లీప్లో డెల్టా స్టేట్ వెళ్తుంది. రెమ్ స్లీప్లో డెల్టా స్టేట్ నుంచి థీటా స్టేట్ కూడా వెళ్తుంది. డీప్ మెడిటేషన్లో కూడా డెల్టా స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి థీటా స్టేట్ కూడా వెళ్తాం. సో మనోవికల్ప స్థితి అన్నది బీటాలో ఇంకా వర్స్ట్. అంటే బీటా అనేది 40 సైకిల్స్ పర్ సెకండ్ కంటే ఎక్కువ ఉంటే బీటా స్టేట్ ఆఫ్ మైండ్ అంటాం. మనోవికల్ప స్థితిలో చాలా అధ్వానంగా ఉంటుంది మైండ్. డిస్టర్బ్డ్, వెరీ వెరీ డిస్టర్బ్డ్. భయానికి లోనైన మైండ్ ఎలా ఉంటుంది? వెరీ డిస్టర్బ్డ్గా ఉంటుంది కదా. నిద్ర లేకుండా ఉంటే ఎలా ఉంటుంది మైండ్? డిస్టర్బ్డ్గా ఉంటుంది కదా. సో ఈ మనోవికల్ప స్థితి గురించి మనం మాట్లాడట్లా. కానీ ధ్యాన స్థితి అన్నది ఎలా ఉంటుందంటే ఆల్ఫా స్టేట్ నుంచి డెల్టా స్టేట్, డెల్టా టు థీటా స్టేట్. ధ్యాన స్థితిలో కూడా మళ్ళీ రకరకాలుగా మనం చెప్పుకోవాల్సిందే. వేక్ఫుల్ కాన్షియస్నెస్ నుంచి కామ్ మెంటల్ స్టేట్, కామ్ మెంటల్ స్టేట్ నుంచి జీరో యాక్టివ్, ఆలోచన రహిత స్థితి కూడా వస్తుంది. ఇందాక అనుకున్నట్లుగా ధ్యానం అంటే చేసే పని కానే కాదు. ధ్యానాన్ని చేసే పనిగా ఎప్పుడైతే మనం మొదలు పెడతామో, ఒక క్రియలాగా మొదలు పెడతామో,
ధ్యానం ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి రకరకాల స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ మనకు నేర్పిస్తూనే ఉన్నాయి కదా. ఒక్కొక్క ఆర్గనైజేషన్కి ఒక టెక్నిక్, అంటే ఇవన్నీ టెక్నిక్ బేస్డ్ ఆర్గనైజేషన్స్. ఆ టెక్నిక్ అక్కడ లేకపోతే అది ఆర్గనైజేషన్ కానే కాదన్నట్టుగా ఉంది. అంటే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి ఒక యూఎస్పి, ఒక యూనిక్ సెల్లింగ్ మెడిటేషన్ మెథడ్ ఒకటి ఉంది. ఆ ఆర్గనైజేషను ఆ టెక్నిక్ మాత్రం బోధిస్తాయి. అదే హైయెస్ట్ అంటాయి, అదే అల్టిమేట్ అంటాయి, అదే హైవే అంటాయి. ఆర్గనైజేషన్లో ఉన్న రకరకాల విద్యార్థులు కానీ, భక్తులు కానీ, సాధకులు కానీ ఆ మెథడ్ను ప్రాక్టీస్ చేసుకుంటూ దానివల్ల వచ్చే లాభాలు పొందుతూ ఉంటారు. కానీ ఇక్కడ నేను చెప్పే అంశం శ్రద్ధగా వినండి. ధ్యానం అనేది చేసే క్రియ కానే కాదు. అది ఎప్పుడైతే క్రియలాగా మీరు ఉపక్రమిస్తారో దానికి తగినట్టుగా ప్రతిక్రియ ఉంటుంది, యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. అందుకే ఆలోచనలు తగ్గాలని చెప్పేసి ఒక పలానా ధ్యాన పద్ధతిలో మీరు కూర్చున్నారు అనుకోండి, ఆలోచన ఇంకా ఎక్కువ వస్తుంటాయి. బికాస్ ప్రతిక్రియ ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతుంది. వెన్ దెర్ ఇస్ నో యాక్షన్ దెర్ కెనాట్ బి ఎనీ రియాక్షన్, రైట్? క్రియ లేకపోతే ప్రతిక్రియ కూడా ఉండదు. అందుకే దీన్ని క్రియలాగా చేయకుండా ధ్యానాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రక్రియ, ప్రాసెస్. ఇది ఇట్ ఈస్ నైదర్ యాక్షన్ నార్ రియాక్షన్, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రోడక్ట్, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. ఈ ధ్యానాన్ని ఒక ప్రక్రియలాగా ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో చిన్నపిల్లలకి న్యాచురల్ ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎందుకంటే మైండ్ ఇంకా డెవలప్ కాలేదు కాబట్టి. న్యాచురల్ డెల్టా స్టేట్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి, థీటా స్టేట్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ మెమరీ క్షేత్రంలో ఆల్ఫా, డెల్టా, థీటా ఈ వేవ్స్ ఎక్కువగా ఉంటాయి. బీటా యాక్టివిటీ తక్కువగా ఉంటుంది. మెంటల్ యాక్టివిటీ ఉండదు అడల్ట్తో పోలిస్తే. న్యాచురల్ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి మనమంతా ఒకప్పుడు చిన్నపిల్లలమే కదా, ఆ తర్వాత పెద్దవాళ్ళమేం. దేంట్లో పెద్దవాళ్ళమేం? బాడీలో పెద్దవాళ్ళమేం, వయసులో పెద్దవాళ్ళమేం. కానీ చిన్నపిల్లాడుకున్నంత బుద్ధి కుశలత మనకుందా? చిన్నపిల్లాడుకున్నంత కుతూహలము, ఉత్సాహం మనకుందా? చిన్నపిల్లాడుకున్నంత పరిశోధనాత్మకమైన చైతన్యం మనకుందా? చిన్నపిల్లాడుకున్నంత గొప్ప గాఢ నిద్ర పెద్దవాళ్ళకుందా? ఎందుకు లేదు? దేంట్లో పెద్ద మనం? చిన్నపిల్లల కంటే పెద్దవాళ్ళు దేంట్లో పెద్ద కాదు. చిన్నపిల్లవాళ్ళే పెద్దవాళ్ళు. వాళ్ళ నుంచి నేర్చుకోవాలి మనం ఒకప్పుడు అలాగే ఉన్నాం, కానీ అడల్టరేట్ అయిపోయాం. ఇంగ్లీష్లో కరెక్ట్ వర్డ్ అడల్ట్స్ అంటుంటాం కదా. అడల్ట్ అంటే అడల్టరేటెడ్, కంటామినేటెడ్, పొల్యూటెడ్ అని అర్థం. చైల్డ్ ఈజ్ ఎ ప్యూర్ కాన్షియస్నెస్, అడల్ట్ ఈజ్ ఎ ఇంప్యూర్ కాన్షియస్నెస్. అందుకే మెడిటేషన్ ఇవన్నీ అవసరం అడల్ట్స్కి. చిన్నపిల్లలకి అవసరం లేదు. చిన్నపిల్లలకి మెడిటేషన్ నేర్పించడం అంటే ఎలా ఉంటుందంటే చేపకి ఈత నేర్పించడం లాగుంటుంది. చేపకి ప్రత్యేకంగా ఈత ఇలా కొట్టు, అలా కొట్టు, బ్రెస్ట్ స్ట్రోక్ కొట్టు, బటర్ఫ్లై స్ట్రోక్ కొట్టు, బ్యాక్ స్ట్రోక్ కొట్టు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఈజీ. దాని టెక్నిక్ లాగా నేర్పించామనుకోండి కన్ఫ్యూజ్ అయిపోయి వచ్చిన ఈత కూడా పోతుంది చేపకి. సో మీరు ధ్యానం అన్నది ఒక టెక్నిక్ లాగా, ఒక పద్ధతి లాగా, ఒక టూల్ లాగా, పరికరం లాగా మీరు ఎప్పుడైతే మొదలు పెడతారో యు ఆర్ ఫెయిల్డ్. దీన్ని ఒక న్యాచురల్ స్థితిలాగా ఉపక్రమించారనుకోండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారనుకోండి, యూ విల్ బికమ్ మాస్టర్ ఇన్ నో టైం. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ పద్ధతులన్నీ పక్కన పెట్టండి. మనోవికల్ప స్థితి నుంచి మనోస్థితి, కామ్ స్టేట్ ఆఫ్ మైండ్కి ఎలా రీచ్ కావాలో నేర్చుకోవాలి. మనోస్థితి నుంచి ఆత్మిక స్థితి, సోల్ స్టేట్. ఈ ఆత్మిక స్థితిలో ఆలోచనలు చాలా తక్కువగా ఉంటాయి. అసలు ఆలోచన అంటే ఏంటి? అసలు ఆలోచన అంటే థాట్ అని అంటుంటాం మనం. రెండు ఒకటి కాదు. సంస్కృత భాష ఆలోచన, ఇంగ్లీష్ భాష థాట్, రెండు ఒకటి కాదు. కానీ మనకు పర్యాయ పదాలు లేక భాష అర్థం చేసుకోవడంలో రకరకాల సమస్యలు ఉండడం వల్ల దాన్ని ఈక్వేట్ చేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఆలోచన అన్న పదానికి చాలా గొప్ప మీనింగ్ ఉంది. లోచన అంటే కళ్ళు, ఆలోచన అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడడం, లేనిది లేనట్టుగా గమనించడం.
సీయింగ్ థింగ్స్ యాజ్ దే ఆర్, దాన్ని ఆలోచన అంటాం. మనం ఉన్నది ఉన్నట్టుగా ఎలా చూడగలుగుతాము? మన ఐస్ క్లియర్గా ఉన్నప్పుడు, ముందున్న గ్లాస్ ఫిల్టర్స్ లేకుండా, కలర్స్ లేకుండా ప్లెయిన్గా ట్రాన్స్పరెంట్గా ఉంటే ఉన్నది ఉన్నట్టుగా చూడగలుగుతాం, అంతే కదా. డర్టీగా ఉందనుకోండి, ఇంప్యూరిటీస్ ఉన్నాయనుకోండి, కలర్ఫుల్గా ఉందనుకోండి, ఉన్నది ఉన్నట్టుగా కనపడదు. కాబట్టి చైల్డ్ ప్యూర్ కాన్షియస్నెస్ ద్వారా ఉన్నది ఉన్నట్టుగా చూడగలుగుతాడు. ఈ డెఫినేషన్ ప్రకారం చైల్డ్ ఆలోచన వంతుడు, అడల్ట్స్ కాదు. అడల్ట్స్కి రకరకాల జబ్బులు, మానసిక జబ్బులు. అడల్ట్స్ అనే వాళ్ళందరూ మెజారిటీ పీపుల్ మానసిక రోగులు. ఎందుకంటే భయాలకు, ఆందోళనలకి, ఫ్రస్ట్రేషన్స్కి, ఉద్విగ్నతలకి, ఆందోళనలకి విక్టిమ్స్ అయిపోయారు. సో ఇవన్నీ నుంచి బయటపడి మనోస్థితి, ఆత్మిక స్థితికి రీచ్ కావాలంటే మన మస్తిష్కంలో జరుగుతున్న యాక్టివిటీ అంతా కూడా శక్తిలాగా మలచబడి, ఆ శక్తి కాస్త చైతన్యం వైపు ఎప్పుడైతే మరలుతుందో అప్పుడు ధ్యాన స్థితి కుదురుతుంది. ఆలోచనలన్నీ కూడా స్లోగా అవుతూ ఈ స్లోనెస్ అనేది స్టిల్నెస్గా తయారయ్యి, ఆ స్టిల్నెస్ కాస్త సైలెన్స్గా ఎప్పుడైతే తయారవుతుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెడిటేషన్. మెడిటేషన్ సంబంధించి రకరకాల మెథడ్స్ ఉన్నాయి, 190 మెథడ్స్ ఉన్నాయి, లక్షలాది మెథడ్స్ ఉన్నాయి. మీరు ఏ మెథడ్ అయినా ఫాలో కండి. బట్ ఫైనల్ ఏంటంటే ఈ ప్రక్రియలో జరగాలి. దాన్ని గంటలు మా గురుగారు చెప్పారు కదా అని చెప్పి కూర్చోవడం చేశారనుకోండి, మనో వికల్పాలు కూడా ఎక్కువ అయిపోయి చేయలేరు మీరు. మెడిటేషన్ ఎప్పుడు కూడా షార్ట్ గ్యాప్స్, 5 నిమిషాలు 5 సార్లు నమాజ్ లాగా ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో, సాధన లాగా ఉపక్రమిస్తారో, ధ్యానేతర సమయం కూడా ధ్యానంలాగా మలచబడుతుంది. మీరు రోజంతా ఏదో పనులు చేసుకుంటూ ఎండ్ ఆఫ్ ది డే ధ్యానం కోసం స్పెండ్ చేశారనుకోండి 2-3 అవర్స్ ఒక్కసారిగా. మరి భోజనం ఒక్కసారిగా తినాం కదా, డివైడెడ్గా తింటాం కదా, బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్, డిన్నర్ అని చెప్పేసి. అలాగే ధ్యానం కూడా డివైడెడ్గా చేసుకున్నాం అనుకోండి, ధ్యానేతర సమయం అంటూ ఉండదు. దాన్ని అబాలిష్ చేయడమే ఆధ్యాత్మిక జీవితం అంటే. ధ్యానేతర సమయము అన్న పదమే లేకుండా చేయడమే ఆధ్యాత్మిక జీవితం, నిజమైన ఆధ్యాత్మిక జీవితం అంటే. అంటే ఆఫీస్లో ఉన్న పనులు కానీ, వ్యాపారంలో రకరకాల ఒత్తిళ్ళు కానీ, పనులు కానీ, దానికి సంబంధించిన ఛాలెంజెస్ కానీ, అన్ని స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడగలిగే శక్తి, ఆ పర్స్పెక్టివ్, దృక్కోణాలన్నీ కూడా ఈ సిస్టమ్ ద్వారా వచ్చేస్తుంది. ఎలా? ఏ సిస్టమ్ ద్వారా? 5 minutes for 5 times అనే సిస్టమ్ ద్వారా. అప్పుడు 24/7 ధ్యాన స్థితిగా మలచబడుతుంది. ఈవెన్ స్లీప్ టైం, నిద్రపోయే సమయం కూడా ధ్యాన స్థితిగా మలుచుకోవచ్చు. జాగృత అవస్థలోనే కాదు, సుషుప్త అవస్థలో కూడా, స్వప్నావస్థలో కూడా ధ్యాన సమయంగా మలుచుకోవచ్చు. ఎలా అంటే దీన్ని ఫ్రీక్వెంట్గా అదే స్థితిలో, అదే కాన్షియస్నెస్, ఆ మెమరీ క్షేత్రంలోకి, ఆ ధ్యాన స్థితి అనే ఒక కామ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎప్పుడైతే మనల్ని మనం మాడిఫై చేసుకుంటూ ఉంటామో, మనల్ని మనం చేంజ్ చేసుకుంటూ ఉంటామో, దట్ ఇస్ ద రియల్ ధ్యాన సాధన. ఆ ధ్యాన సాధనలోకి మనమంతా ఖచ్చితంగా ఉపక్రమించాలి. సో ఎలా అనేది రకరకాల పద్ధతులు ఉన్నాయి. అసలు పద్ధతులు అన్నీ పోయేసి డైరెక్ట్గా ధ్యాన స్థితిలోకి వెళ్ళడం అనేది గ్రేటెస్ట్ మాస్టరీ. బుద్ధుడు ప్రత్యేకంగా ఏ ధ్యాన పద్ధతిని పాపులరైజ్ చేయాలా, అదే మార్కెటింగ్ ఏజెంట్ కాదు. ధ్యానాన్ని పాపులరైజ్ చేశాడు, ధ్యాన పద్ధతిని కాదు. ధ్యానం అనేది రకరకాల పద్ధతులు, అంటే మాట్లాడడం కూడా ధ్యానంగా మలుచుకోవచ్చు, వినడం, శ్రవణం కూడా ధ్యానంగా మలుచుకోవచ్చు, మననం కూడా ధ్యానంగా మలుచుకోవచ్చు, ప్రతి పనిని ధ్యానంగా మలుచుకోవచ్చు. ఆ మలుచుకుండే ఎబిలిటీ సంపాదించుకోవాలి మనం. సో దానికి ధ్యాన సాధకుడికి కొన్ని లక్షణాలు అవసరం. ఆ ధ్యాన సాధకుడికి సంబంధించిన లక్షణాలు ఏంటి, ఆ లక్షణాలు ఎలా సంపాదించాలి, మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.